తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తి నాకు కూడా కొత్తగా పరిచయం అయ్యారు. బట్ ఎక్కువగా రెగ్యులర్గా చూస్తుంటాను. మార్నింగ్ 6 o'clockకి 5:30కి వచ్చేసి సైక్లింగ్ చేసేస్తూ అండ్ అలానే ఎనర్జెటిక్గా రన్నింగ్ చేసేస్తూ అన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరు వచ్చినా సరే ఎవరు వెళ్ళి ఆయనతో మాట్లాడినా సరే ప్రేమగా పలకరించి సొసైటీని మార్చడానికి ఎన్నో విధాలుగా ఆయన సజెషన్స్ ఇస్తూ గైడ్ చేస్తూ ఉంటారు. తప్పు జరిగితే ఓరలేనితనం అండి, అలానే ఆ తప్పుని ఎలాగోకలా సరిదిద్దాలని ప్రయత్నించే గుణం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము చాలా రోజుల నుంచి. సో ఒకసారి మాట్లాడడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, దాసరి శ్రీనివాసరావు గారు. సో ఈ రిటైర్డ్ నేవీ పెట్టి ఆఫీసర్. సో ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమర్. సార్ చెప్పండి, అంటే ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసర్ డిసిప్లైన్డ్గా జాబ్ చేస్తూ అండ్ జాబ్ సంపాదించడమే కష్టం. బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి సార్. యా, దాసరి శ్రీనివాసరావు నామధేయుడిని. నేను 89లో ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫాదరు రిటైర్డ్ ఆర్మీ, ఆయన 26 years ఆర్మీలో సర్వీస్ చేశారు. సో ఆయన చైనా వార్, పాకిస్తాన్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఆయన ఇన్స్పిరేషన్ నాలో ఉండింది, కానీ ప్రొఫెసర్ అవ్వాలని ఒక కోరిక. బట్ నాన్నగారు ఎందుకో నేవీకి వెళ్తే బాగుంటుందిరా అనడం, నేను కూడా సరే నాన్న. అప్పుడు ఏంటంటే స్వతంత్ర నిర్ణయాలు అవి ఉండేవి కాదు, తండ్రి ఏది చెప్తే అదే. ఇప్పుడంటే పిల్లలు ఇండిపెండెంట్ అయిపోయి సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాదర్ చెప్పిన దానికి అగ్రీ అయ్యి నేను జస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసి కృష్ణా కాలేజ్ జాయిన్ అయ్యాను డిగ్రీకి. 1 month వెళ్ళాను అనుకుంటా అంతే. ఆ తర్వాత నేవీ సెలక్షన్స్కి వెళ్ళడం, ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు, 10,000 మంది దాకా వచ్చారు. అందులో 28 మంది సెలెక్ట్ అయ్యి నేవీకి జాయిన్ అవ్వడం అయింది 89 సెప్టెంబర్లో. ఆల్మోస్ట్ 15 years ఇండియన్ నేవీలో చేశాను. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్. చాలా డిసిప్లైన్డ్గా చేశాను, ఎందుకంటే ఫాదర్ ఆర్మీ కాబట్టి ఆయన మొదటి నుంచి చాలా మాలో ఇన్బిల్ట్ చేశారు కొన్ని క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ నాకు నేవీలో చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ లాంగ్వేజ్ ఒకటి, హిందీ కూడా బాగా రావడం వల్ల నేను ఎక్కువ సౌత్ ఇండియా పర్సన్ అయినా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. సో అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ చాలా మంచి డిసిప్లైన్డ్ సర్వీస్ చేశాను. సింగిల్ పనిష్మెంట్ లేకుండా, ఎక్కడా కూడా బ్యాడ్ రికార్డ్ లేకుండా 15 years చేశాను. అయితే చాలామంది అన్నారు, ఈవెన్ మా కమాండింగ్ ఆఫీసర్ కూడా 15 yearsలో ఎందుకు వెళ్ళిపోతున్నావు, సర్వీస్ చేయొచ్చు కదా, యంగ్ ఫెలోవి బాగా చేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేశారు. బట్ నేనేంటన్నానంటే, సార్ 15 years ఆల్రెడీ ఈ సర్వీస్ చూశాను, సో బయటకు వెళ్ళి ఆ ప్రపంచాన్ని కూడా చూద్దామంటే ఆయన అన్నారు బయట ప్రపంచం చాలా దారుణంగా ఉంటుంది అంటే, లేదు సార్ నేను ఎలాగైనా బయట ప్రపంచం కూడా చూడాలి. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడే 15 years చేద్దామని ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. బహుశా దానివల్ల ఏమో నేను ఆ 15 years ఉండగలిగాను. సో యాక్చువల్గా ఉండాలంటే నా ఏజ్ 58, 60 వచ్చేంత వరకు ఉండొచ్చు. బై ద టైం నేను బయటకు వచ్చేటప్పటికి ఐ వాజ్ జస్ట్ 34. ఓకే. సో ఐ వాజ్ వెరీ యంగ్. సో బయటకు వచ్చాక చాలా కష్టపడ్డాను ఈ సమాజంలో ఎమ్మడానికి. అప్పుడు మా కమాండింగ్ ఆఫీసర్ మాటలు గుర్తుకొచ్చాయి. శ్రీశ్రీ గారు అన్నట్టు, ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా నీది ఓ బతుకైనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. నిజంగా అలా బతుకుతున్నారేమో అనిపించింది. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ట్రూలీ నేను బయటకు వచ్చాక, ఎందుకంటే మాది నేవీలో జీవితం ఎలాంటిదంటే మా నూతిలో కప్పలాంటి జీవితం మాది. బయటకు వచ్చాక ఎలా అయిపోయిందంటే ఒడ్డున పడ్డ చేపలా అయిపోయింది. లైక్ అయితే కొట్టుకుని చనిపోవాలి, లేదంటే మళ్ళీ సముద్రంలో కలిసిపోవాలి. సో అలాంటి సిచ్యుయేషన్లో నేను ఆల్మోస్ట్ ఒక 5 to 7 years సఫర్ అయ్యా. బట్ నెమ్మదిగా సెట్ అయ్యాను. ఇప్పటికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను రిటైర్ అయ్యి ఈ సెప్టెంబర్కి 21 years అవుద్ది. నేను ఇప్పటికీ ఒక 30% సెట్ అయ్యానేమో ఈ సమాజంకి. ఎందుకంటే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు మనోళ్ళు, ఎవరు పరాయోళ్ళు, ఎవరిని మనం వాడుకుంటున్నారు, ఏం అర్థం అవ్వాలి. అసలు చాలా గజిబిజిగా అనిపించింది. ఒక డిసిప్లిన్ లేదు, రోడ్ డిసిప్లిన్ లేదు, రోడ్ మేనర్స్ లేదు, సివిక్ సెన్స్ లేదు, మాట తీరు లేదు, ఒక పద్ధతి లేదు, ఒక గౌరవం లేదు, ఒక వాల్యూస్ లేవు. అసలు చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి. ఇప్పుడు రాను ఇంకా వర్స్ట్ అయిపోతుంది. అంటే మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకున్నాం కానీ, బట్ నాకైతే అనిపించలా. సో దట్ ఈజ్ మై నేవీ జర్నీ. సో బయటకు వచ్చాక నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాను ప్రస్తుతం. సో అది నా సార్. అయితే నేవీలో మీ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే మీరు 1999లో కార్గిల్ వార్లో అయితే కనుక పార్టిసిపేట్ చేశారు. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అండ్ అంటే ఇప్పటి నేవీ కండిషన్స్కి అప్పటి నేవీ కండిషన్స్కి ఎటువంటి మార్పులు ఉన్నాయి? అండ్ హౌ మచ్ టైట్ ఇట్ ఈస్ అట్ దట్ టైం, ఒకసారి మా కోసం చెప్పగలరా? 99 కార్గిల్ వార్ యాక్చువల్గా అది మనకి
సడన్ అటాక్ అది మన మీద. దురదృష్టకరం. చాలామందికి మనకి ఇంజురీస్ అయ్యాయి, చాలా లాస్ అయింది కూడా. బట్ మనం కార్గిల్ వార్ గెలిచాం కానీ బట్ ఇట్ వాజ్ సాడ్ థింగ్. లాస్ట్ ఇయర్కి 25 years అయింది మనది కార్గిల్ వార్ అయ్యి. ఇట్స్ అ గుడ్ విక్టరీ బట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. సో మేము బీయింగ్ ఎ నేవీ వీఆర్ ఆన్ ద బోర్డర్. మేము కరాచీ బార్డర్లో ఉన్నాము, ఓకా దగ్గర. ఆల్మోస్ట్ 24 days వీఆర్ దేర్ ఆన్ ద బోర్డర్. బట్ వీ డెంట్ గెట్ ఆర్డర్ ఫర్ ఎనీ ఫైరింగ్ అండ్ ఆల్. యాక్చువల్గా ఆర్మీ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కార్గిల్ వార్. సో దిస్ గ్రేట్ విక్టరీ ఫర్ ఆల్ ద ఆర్మ్ ఫోర్సెస్ అండ్ ఇండియా ఆల్సో. అండ్ నేవీలో కూడా లైక్ మేము ఏం చేసినా కూడా కంప్లీట్ డెడికేషన్తో, కమిట్మెంట్తో చేసేవాళ్ళం. అండ్ మన ఆర్మ్ ఫోర్సెస్ ఎంత పవర్ఫుల్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే మనకు బయటకు తెలియదు చాలామంది జనాలకి. మనం చాలా తక్కువ అనుకుంటారు కానీ వీఆర్ వెరీ గుడ్ పవర్ఫుల్ ఫోర్స్. అండ్ నేనున్నప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ చాలా మారింది. ఇదివరకు మనం రష్యన్ కొలాబరేషన్స్తో ఎక్కువ తయారు చేస్తున్నాం. ఇప్పుడు అంతా ఇండియనైజేషన్ అయిపోయింది. చాలా షిప్స్, సబ్మెరీన్స్ మనం ఓన్గా తయారు చేసుకుంటున్నాం. అండ్ మనం చాలా అడ్వాన్స్డ్గా ముందుకెళ్తున్నాం. ఎస్పెషలీ 2014 నుంచి మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం. అండ్ ఇది మన ఆర్మ్ ఫోర్సెస్కి, ఎస్పెషలీ నేవీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ విత్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్. సార్, వాట్ ఈస్ ద టఫెస్ట్ సిచ్యువేషన్ యూ ఎవర్ హ్యాడ్ ఇన్ యువర్ సర్వీస్? అంటే అనుకుంటారు చాలామంది ఇక్కడున్న సిటిజన్స్కి అండ్ సివిలియన్స్కి తెలియదు. అంటే ఈ త్రిదళాలు ఏదైతే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మన కోసం ఎంత కష్టపడుతున్నాయి అండ్ అహర్నిశలు ఎంత వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనల్ని సంరక్షించడానికి అనేది చాలామంది తెలియదు. సో ఇందులో భాగంగా ఒకసారి మీరు మా కోసం చెప్పగలరా? యా, టఫెస్ట్ సిచ్యుయేషన్స్ అంటే పెద్దగా ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఒక డిసిప్లిన్ అలవాటు పడిపోయిన తర్వాత ఏది టఫ్ అనిపించదు. బికాస్ వీఆర్ కమిటెడ్, వీ నో వాట్ ఈజ్ ఆర్మ్ ఫోర్సెస్. సో అందులో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రూల్స్ ఫాలో అవ్వాలి, అన్నీ కూడా ఒక ఫ్రేమ్ ఉంటాయి. ఆ ఫ్రేమ్లో మనంగా ఉన్నామంటే అది మనకి టఫ్ అనిపించదు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను. సో మాకేంటంటే మేము వన్స్ వీ గో ఇన్ టు ద ఇంజిన్ రూమ్, వైబ్రేషన్, సౌండ్, హీట్ అండ్ స్మెల్, సో ఇవి కంపల్సరీగా ఉంటాయి, ఇవి తప్పదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ టు డూ ఆర్ డై. వీ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యుయేషన్స్. అండ్ ఒక్కసారి మేము సముద్రం మీదకి వెళ్ళామంటే ఇంజిన్స్ ఆగకూడదు, జనరేటర్స్ ఆగకూడదు, ఆ కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి. ఎస్పెషల్లీ నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే నాకు సీసిక్ ఉండేది. సో ఆ సీసిక్ వల్ల కొంచెం నేను ఇబ్బంది పడేవాడిని. బట్ ఎనీహౌ నేను ఎక్విప్మెంట్స్కి ఎప్పుడు కూడా ట్రబుల్ రాకుండా చాలా బాగా చూసుకున్నాను ఎక్విప్మెంట్స్ని. నాకు ఆల్మోస్ట్ 3 times ప్రొఫిషియన్సీ అవార్డు కూడా వచ్చింది నేవీలో. దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. బికాజ్ ఆయన నేర్పించిన డిసిప్లిన్, ఆ డెడికేషన్, కమిట్మెంట్, దానివల్లే నేను ఆ ప్రొఫిషియన్సీ అవార్డు తీసుకోగలిగాను. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మై ఫాదర్ వాజ్ మై హీరో. సో నేను ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్నంత కాలం ఆయనే గుర్తు చేసుకునేవాడిని. ఎందుకంటే నేను నేవీకి వెళ్ళడం ఆయనే కదా నాకు స్ఫూర్తి. సో ఆయన ఇన్స్పిరేషన్తో నేను వెళ్ళాను, ఆయన చెప్పారు కాబట్టే వెళ్ళాను. సో అంత టఫ్ సిచ్యుయేషన్స్ అయితే నేను నేవీలో ఫేస్ చేయాల. బికాస్ వెల్ డిసిప్లైన్డ్ సర్వీస్ కాబట్టి మన వర్క్ మనం డెడికేటెడ్గా చేస్తే యూ విల్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే బై వర్కింగ్. సార్, దేశం కోసం పనిచేయడానికి, దేశం కోసం నిలబడడానికి కూడా ఒక అదృష్టం ఉండాలని భావనలోకి ఎత్తకంగా ప్రజెంట్ యువత వచ్చింది. ఎంతోమంది ఇందులో నేవీలో కానీ, లేదంటే ఎయిర్ ఫోర్స్లో కానీ, లేదంటే ఆర్మీలో కానీ జాయిన్ అవ్వాలి, తమదంటూ ఒక సేవ అయితే కనుక ఈ భారతదేశానికి, భారత భూమికి చేయాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. సో అటువంటి యువతకి ఈ యొక్క ఏదైతే మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇందులోని రిటైర్ అయ్యి ప్రజెంట్ అటువంటి యువతకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఎక్కువ యూత్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ రావాలి, ఇంకా చాలామంది యువత ముందుకు రావాలి. అండ్ ఈ మంచి ఆర్మ్ ఫోర్సెస్ చాలా పవర్ఫుల్ ఫోర్సెస్, చాలా యూస్ఫుల్ ఫోర్సెస్. కాబట్టి ఆ ఫోర్సెస్ని మనం జాయిన్ అయితే, అంటే నార్మల్గా నేను చూసింది ఏంటంటే ఇప్పుడున్న యువత ఎక్కువ సాఫ్ట్వేర్ వైపుకి వెళ్ళిపోదాము, లేదంటే ఇంకేదన్నా ఇండస్ట్రీకి వెళ్దామని చూస్తున్నారు. కానీ ఆర్మ్ ఫోర్సెస్కి ఇంకా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అంత నాలెడ్జ్ రావట్లేదు అని అనిపిస్తుంది. నేనైతే మ్యాక్సిమం నాకు ఎవరు యూత్ కనిపించినా కూడా వాళ్ళు నేను అంటుంటాను, వై డోంట్ యూ ట్రై ఫర్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని. సో యువతకు మంచి పొజిషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది, అలాగే సిడిఎస్ ఉంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. సో వాటికి ట్రై చేయొచ్చు. అండ్
ఇంకొకటి ఏంటంటే మనకు సాటిస్ఫాక్షన్, సంథింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ ద నేషన్. అది ఒక చాలా అద్భుతమైన సాటిస్ఫాక్షన్. మీకు అది లోపలికి వెళ్తే తెలుస్తుంది, మీరు బయట ఉంటే మీకు అర్థం కాదు యువతకి. అండ్ యువత చాలా రాంగ్ ట్రాక్స్లోకి వెళ్తున్నారు. సో వాళ్ళు ఇలా ఆర్మ్ ఫోర్సెస్లో కానీ జాయిన్ అయితే అండ్ మనం ఇంకా పవర్ఫుల్ అవుతాం, మన కంట్రీ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుందని నా ఉద్దేశం, నా ఒపీనియన్. సార్ 15 ఇయర్స్ మీ యొక్క డిసిప్లైన్డ్ నేవీ సర్వీస్లో ఎంతో మంది అంటే యుద్ధాల్లో పాల్గొన్నారు అండ్ అలానే సక్రమంగా డ్యూటీ టైం టు టైం చేశారు అండ్ డిసిప్లైన్డ్ మేనర్లో మీరు పెరిగి అలానే మీరు పనిచేసిన తీరు. సో ఇదన్నిటి నుంచి అదొక సమాజం అండ్ అలానే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఈ యొక్క పాపులేషన్ తోటి అండ్ పబ్లిక్ తోటి మింగిల్ అయ్యేటప్పుడు ఈ చూసేటటువంటి మార్పులు అండ్ ప్రజెంట్ యువత ఏదైతే కొంతమంది ఈ యొక్క ఈ డ్రగ్స్ అని లేదంటే కనుక ఈ గంజాయి అని లేదంటే స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటు అయిపోయి చాలా వరకు లైఫ్స్ని అయితే కనుక స్పాయిల్ చేసుకుంటున్న పరిస్థితి. ఒక ఇంతమంది ఈ యొక్క ఇండియన్ పీపుల్కి ఒక రక్షణగా నిలబడేటటువంటి ఒక మంచి స్థానంలో మీరు పనిచేసి సో ఇలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అండ్ బిగ్గెస్ట్ సజెషన్ ఒక మాటలో మీరు చెప్పాలంటే వీటన్నిటిని స్టాప్ చేయడానికి యువతకు మీరు ఇచ్చే ఒక సందేశం ఏం చెప్తారు సార్? అమర్ గారు మంచి క్వశ్చన్ వేశారు యువత గురించి. యువత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడానికి నేను గత 20 సంవత్సరాలుగా స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే మెయిన్ పేరెంట్స్, దెన్ స్కూల్స్ కాలేజెస్, దెన్ ఫ్రెండ్ సర్కిల్, దెన్ చుట్టూ ఉన్న సమాజం. ఇవన్నిటి ఇన్ఫ్లుయెన్స్ యువత మీద బేభత్సంగా పడుతుంది. అయితే మీరు అడగచ్చు, మీరు కూడా ఇలాంటి సమాజం నుంచి వచ్చారు కదా, మరి ఆర్మీలో ఉన్న డిసిప్లిన్ పర్సన్స్ అందరూ అదే సమాజం నుంచి వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా టైంలో మొబైల్స్ లేవు. నేను రిటైర్ అయ్యేటప్పటికి నా దగ్గర మొబైల్ లేదు. నేను రిటైర్ అయిన 5 ఇయర్స్కి ఎప్పుడు అనుకుంటే నేను మొబైల్ యూసేజ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5th క్లాస్ నుంచి మొబైల్స్ యూస్ చేస్తున్నారు. సో ఈ మొబైల్స్ వల్ల ఎక్కువ టైం కిల్ అవుతుంది. అన్వాంటెడ్ స్టఫ్ అంతా కూడా బ్రెయిన్లోకి వెళ్ళడం, వాళ్ళు డీవియేట్ అవ్వడం, ట్రాక్ మిస్ అవ్వడం అండ్ అది దాన్ని ఒక లైఫ్ ఎంజాయబుల్గా తీసుకోవడం, ఆ రీల్స్ చూడడం, ఫేస్బుక్స్, వాట్సాప్స్ వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోయి యూత్ వాళ్ళ గోల్ మిస్ అవుతున్నారు, వాళ్ళ టార్గెట్ని హిట్ చేయలేకపోతున్నారు. మొన్న ఒక అమ్మాయి 21 ఇయర్స్ అమ్మాయి ఐఏఎస్ అయింది. అమ్మాయి చెప్పిన 3 ఇయర్స్ నేను అసలు మొబైల్ టచ్ చేయలేదు అని. సో ఇప్పుడు యువత మీరు నమ్మరు, ఒక అరగంట మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ నేను ఈ కంబాల్కొండలో రన్నింగ్ చేసేటప్పుడు ఎవరు చూసినా మొబైల్ చూస్తూ వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ నేను వీలైనంత వరకు మోటివేట్ చేస్తుంటాను. బట్ నాకు ఒకటే అనిపించింది, ఈ డ్రగ్స్, ఈ డ్రింకింగ్ అలవాటు ఇవన్నీ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయంటే మెయిన్ ఏంటంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయింది, పిల్లల పట్ల బాధ్యత తగ్గిపోయింది. ఇద్దరూ వర్క్ చేయడం, వాళ్ళు కొంచెం పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, పెద్ద పెద్ద ఫీజులు కట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు కానీ బట్ ఐ డోంట్ థింక్ సో. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ కాలేజీలో చదివాను అండ్ నేను డిసిప్లిన్గానే ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఈవెన్ రిటైర్ అయిన తర్వాత కూడా అదే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నాను, అదే ట్రాక్లో ఉన్నాను. ఈవెన్ మార్నింగ్ I get up at 4 o'clock, I do cycling 20 kilometers, I do running 8 kilometers, I do workout, I do meditation, I do yoga అండ్ నేను ఎవ్రీ డే భగవద్గీత చదువుతాను. భగవద్గీత చదవకుండా నేను నిద్రపోను. సో అలాగే యువత నేనేంటంటానంటే ఇర్రెలవెంట్ ఆఫ్ ద రిలీజన్. ఇప్పుడు సపోజ్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు బైబిల్ సిన్సియర్గా చదివితే, ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు ఖురాన్ చదివితే, అలాగే హిందూస్ ఉన్నారు వాళ్ళు భగవద్గీత చదివితే, ఈ 3 మంచి బుక్స్ మనకి గిఫ్టెడ్ బుక్స్. సో ఈ 3 పుస్తకాలు కానీ సిన్సియర్గా రోజుకి అట్లీస్ట్ ఒక 10 పేజీలు చదవగలిగితే యువత తీరు మారుతుంది. ఎస్పెషల్లీ భగవద్గీత, నేను బీయింగ్ ఎన్ హిందూ, సనాతన ధర్మం, హిందూ అనకూడదు, సనాతన ధర్మ ఫాలోవర్గా నేను చెప్తున్నాను భగవద్గీత బెస్ట్ బుక్. అసలు ఇందులో ఎక్కడ మత గురు ప్రస్తావనే లేదు అండ్ ప్రతి యువత చదవాలి. నాకు ఒక కోరిక ఏంటంటే నేను కాలేజెస్కి వెళ్ళి ప్రతి యువతకి అట్లీస్ట్ ఒక 200 బుక్స్, దెర్ ఈజ్ అ బుక్ భగవద్గీత ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అని, అది ఇవ్వాలని ఉంది, చూద్దాం. భగవద్గీత ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ బుక్ ఒకటి ఉంది, అది నేను మ్యాక్సిమం యువతకి తెప్పించి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఉంది. కాకపోతే అది వాళ్ళు చదవాలి. ఎవ్రీడే అట్లీస్ట్ 5 to 10 పేజెస్ కానీ వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థమైపోద్ది వాళ్ళు ఏ లైఫ్ స్టైల్లో ఉన్నారు, వాళ్ళు గోల్ ఎలా అచీవ్ చేయాలి, అన్నీ ఉన్నాయి అందులో క్లియర్గా. సో భగవద్గీత అంత అద్భుతం. 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు అండ్ ప్రతి శ్లోకం మీనింగ్ఫుల్లే. అందులో ఎక్కడా కూడా ఏ మతం గురించి ప్రస్తావన లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చదవగలిగే పుస్తకం అది, అద్భుతమైన పుస్తకం. సో యువతనందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్స్, వాట్సాప్ని పక్కన పెట్టి మీరు కొంచెం ఇలాంటి బుక్స్
క్రిస్టియన్ అయితే బైబిల్, ముస్లిం అయితే ఖురాన్, అలాగే హిందూస్ అయితే భగవద్గీత. ఈ 3 పుస్తకాలు చదవండి, వాటిని అర్థం చేసుకోండి అండ్ ఆచరించండి. చదవడం ఒకటి, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ఈ 3 మీరు చేయగలిగితే మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాచక్కర్లే. ఎప్పటికైనా మీరు ఇదే పొజిషన్లో ఉంటారు. దీనికి చాలా తేడా ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదా, రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అయినటువంటి దాస శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మంచి విషయాలు. ఏదైనా సరే రిటైర్ అయినప్పటికీ తన బిజినెస్ సార్ చేస్తున్నప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా ఎందుకు ఉంటున్నారనే విషయం చూస్తుంటే అర్థం కావట్లేదు. బట్ ఒక్కసారి మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత కష్టపడి 15 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చింది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి నేను ఆ రోజు కష్టపడ్డాను. సో బయటకు వచ్చి చూస్తే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇది నేను తీసుకోలేక నేను సమాజాన్ని మార్చడానికైతే కనుక ఈ విషయం చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.